పుష్ప 2లోని కిసిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసని అన్నారు రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. పాన్ ఇండియా రేంజ్ లో 50 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 2000 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతూ ఆల్ టైమ్ దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేయాలనే లక్ష్యంగా తన పవర్ ని చూపిస్తోంది పుష్ప 2. అయితే దంగల్ 2400 కోట్ల కలెక్షన్స్ దాటినా దాటకపోయినా ఇండియా రేంజ్లో దంగల్ రికార్డును బ్రేక్ చేసింది పుష్ప 2. దంగల్ కేవలం ఇండియాలోనే సగం కలెక్షన్స్ సాధించి మిగతా సగానికి పైగా కలెక్షన్స్ చెన్నై దేశంలో తెచ్చుకుంది. ఒక్క విషయం అర్థం కాల. అయితే ఆ రకంగా పోల్చుకుంటే పుష్ప 2 కేవలం ఇండియాలోనే దంగల్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి దేశవ్యాప్తంగా ఉన్న హైయెస్ట్ కలెక్షన్ రికార్డును బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో సత్తా చాటడం తెలుగు సినిమాకి గర్వకారణంగా చెప్పొచ్చు. రాజమౌళినే కాదు, తెలుగులో సుకుమార్ లాంటి గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నాడని తెలుగు సినిమా నిరూపించింది. ఈ విషయం ఇలా ఉంటే ఇటీవల పుష్ప 2 ఐటెం సాంగ్ గురించి ప్రస్తావిస్తూ దేవిశ్రీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ హీరోయిన్ శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్కు చెప్పానని తెలిపారు. ఎంతో మంది అగ్ర కథానాయికలు మొదటిసారి నా కంపోజిషన్లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ అగ్రస్థానంలో ఉన్నప్పుడే సినిమాలో ఐటెం సాంగ్ లో నటించారు. ఇక పుష్ప 3 సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించే వారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయని, దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ని ఎంపిక చేస్తారు. మంచి డాన్సర్ అయితే బాగుంటుంది. సాయి పల్లవి డాన్స్కి నేను అభిమాన్ని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్. ఆమె పాటలు కొన్ని చూశాను. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా. ఐటెం పాటలు హిట్ కావడానికి హీరోయిన్ క్రేజ్తో పాటు డాన్స్ కూడా ముఖ్య కారణమని చెప్పారు. ప్రస్తుతం సుకుమార్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఇంకొన్ని రోజులు రెస్ట్ తర్వాత పుష్ప 3 పూర్తి స్థాయి కథ, స్క్రీన్ ప్లేను ప్రిపేర్ చేస్తారని, ఈలోపు అల్లు అర్జున్ త్రివిక్రమ్తో బిజీ అవుతాడని తెలిపారు. ఇక పుష్ప 3 అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని దేవిశ్రీ ప్రసాద్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నామ్ ఛోటా హై లేకిన్ సౌండ్ బహుత్ బడా. మరోవైపు నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీకి మ్యూజిక్ అందించారు దేవిశ్రీ ప్రసాద్. బుజ్జి తల్లి అనే లవ్ అండ్ రొమాంటిక్ పాటని ఇంతకు ముందే విడుదల చేయగా మంచి హిట్ సాధించింది. మళ్ళీ ఇప్పుడు హైలెసో అంటూ 2వ డ్యూయెట్ మెలోడీ పాటను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అద్భుతమైన ట్యూన్తో ఈ పాటకి కూడా డిఎస్పీ బాణీలు అందించారు. ప్రెజెంట్ ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది.